ఎలక్షన్ జరిగింది. అందరూ యాక్సెప్ట్ చేసి దే మూవ్డ్ ఆన్. వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎట్లా మనం ప్రజలకు వివరించాలి, లేకపోతే రాబోయే ఎలక్షన్లకు ఎట్లా మనం సంసిద్ధం అవ్వాలని చెప్పి వాళ్ళు ఆ కార్యక్రమాలు మునిగి తేలుతుంటారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆ భ్రమలో ఉండి ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేక ఇంకా ఈవీఎంలో ఏదో తప్పు జరిగింది, లేకపోతే రీకౌంటింగ్ చేయాలి. రీకౌంటింగ్ చేసుకోండి బాబు. మీకు నేను ఒకటే చెప్తా ఉన్నా, నాకు పర్సనల్గా అదేదో చేసి పడేయండి. వాళ్ళు ఏదో వీవీప్యాట్లు ఏదో లెక్కేయాలంటున్నారు, లేకపోతే ఈవీఎంని మళ్ళీ రీకౌంటింగ్ పెట్టాలన్నారు, చేసుకోండి. ఒక్కసారి చేసేస్తే ఈ పీడ వదిలిపోద్ది కదా. లేకపోతే 5 సంవత్సరాలు వీళ్ళ బాధ భరించలేం మనం. ఆ చెవు కోసిన మేకల్లాగా ఈవీఎం 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 అని మొరుగుతూనే ఉంటారు. సో నేనేం చెప్తా ఉన్నానంటే, సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఎలక్షన్ కమిషన్కి, వాళ్ళు ఒక ప్రొసీజర్ చెప్తారు. ఆ ప్రొసీజర్ ప్రకారం మాక్ పోలింగ్ చేస్తారు. మాక్ పోలింగ్ చేస్తే ఇప్పుడు ఈ లోపేమి ఈవీఎంలో కొత్త టెక్నాలజీ ఏమి ఇన్స్టాల్ చేయలేదు కదా, కొత్త సాఫ్ట్వేర్ ఏమి ఇన్స్టాల్ చేయలేదు కదా. ఆల్రెడీ ఏవైతే వాళ్ళు 12 బూతులు సెలెక్ట్ చేసుకున్నారో ఆ బూతులకు సంబంధించిన ఈవీఎంస్నే మళ్ళీ మాక్ పోలింగ్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు కరెక్ట్గా జరిగితే, మాక్ పోలింగ్లో కరెక్ట్గా జరిగితే మొన్న ఎలక్షన్లో కూడా కరెక్ట్గా జరిగి ఉంటుంది కదా. సో అప్డేట్ ఏం జరగలేదు కదా, ఈవీఎంస్కి సంబంధించి అప్డేట్ ఏం జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషను వాళ్ళు ఏ పార్టీలకి కొమ్ముకాయరు, ఏ రాజకీయ పార్టీలతో వాళ్ళు వత్తాసు పలకరు. వాళ్ళు నిష్పక్షపాతంగానే వాళ్ళ వైఖరి ఉంటుంది. 2019లో అదే వైఖరి ఉంది, 2024లో కూడా అదే వైఖరి ఉంటుంది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ఈవీఎంలన్నీ చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి, ఈవీఎంలన్నీ చాలా మంచిగా పనిచేసినాయి, ప్రజలందరూ మాకు ఓటేశారని చెప్పి 151 వచ్చినప్పుడు చెప్పారు కదా. ఆ నిజాన్ని ఈ రోజున మీరు ఎందుకు నమ్మలేకపోతా ఉన్నారు? ఓకే, ఆ రోజున ఒకవేళ మీరు చెప్పింది కనుక బూటకం అయితే ఈ రోజున చెప్పింది మీరు నిజమా అబద్ధమా? సో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ మీద మా అందరికీ కూడా బలమైన నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఆ రోజున 2019లో కూడా మేము ఒక్క సీటు గెలిచిన రోజు కూడా మేము ఈవీఎంస్ని బ్లేమ్ చేయాల, మేము ఎలక్షన్ వ్యవస్థను బ్లేమ్ చేయాల. మేము ఆ డిఫీట్ని మేము యాక్సెప్ట్ చేసి మేము ఎట్లా పుంజుకోవాలి, మేము ఎట్లా ప్రజలకు దగ్గర అవ్వాలి, ప్రజల సమస్యల మీద మేము ఎట్లా పోరాటం చేయాలని చెప్పి మేము ముందుకెళ్ళాం తప్ప ఇలా మేము డొంక పట్టుకుని తిరగల. మేము ప్రజల తీర్పును గౌరవించాం, ఈవీఎంలని గౌరవించాం, ఎలక్షన్ కమిషన్ని గౌరవించాం. కాబట్టి మేము ప్రజల్లో తిరిగాం. కాబట్టి 5 సంవత్సరాలు ఈ రోజున దేశంలో ఎక్కడా లేనటువంటి మ్యాండేట్ని జనసేన పార్టీకి, కూటమికి, తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఇచ్చారు. ఓకే, దాన్ని మీరు యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళాలి. ముందుకెళ్లకుండా మేము ఇంకా అలాగే ఉంటామంటే, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఒక కథ సర్క్యులేట్ అయింది సార్. రాజశేఖర రెడ్డి గారు ఫ్లైట్ క్రాష్ అయింది కానీ ఆయన చనిపోలేదు, ఆయన ఎవరో ట్రైబల్స్ కాపాడారు, ఆయనకు వైద్యం చేస్తున్నారు, ఆయన ఇంకా త్వరలో లేచి బయటకు వస్తారు అనే ఒక కథ ప్రచారం జరిగింది. కొంతమంది నమ్మారు కూడా ఇది నిజమేనేమోనని. ఈ రోజున వీళ్ళు అదే రకమైన భ్రమలో ఉండి ఆ నిజం తెలుసుకోవడానికి కొంత టైం పట్టింది. నిజంగా ఆయన చనిపోయారు, ఆయనకు లేరు అని తెలుసుకోవడానికి కొంత టైం పట్టింది. ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఒక ట్రాన్స్లో ఉండి మేము ఇంకా గెలుస్తాం, మాకు ఇంకా అవకాశాలు ఉన్నాయి, ఆ ఒక్క ఒంగోలులో ఒకటి కనుక మాకు ఫేవర్గా వస్తే రాష్ట్రం అంతా మనం అల్లర్లు సృష్టిద్దాం, లేకపోతే రాష్ట్రం అంతా మనం డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేద్దామని వీళ్ళు ఏదైతే ఒక ఆలోచనలో ఉన్నారని నాకు అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ మీద మీరు నమ్మకం ఉంచండి. మీరు ఆల్రెడీ ఓడిపోయారు, 11 సీట్లకు మీరు పరిమితమయ్యారు. ఆ నిజాన్ని మీరు నమ్మాలి. ఆ నిజాన్ని మీరు నమ్మకపోతే 5 సంవత్సరాలు మీకు మనశ్శాంతి ఉండదని చెప్పి సందర్భంగా మీకు చెప్తాను. ఓకే, బాలకోటి గారు మీకు ఐడియా ఉంటుంది ఏంటి, గుడివాడ ఇది చాలా సెన్సిటివ్ అంశం కదా, జనసేన